అసలు సింగపూర్ నుంచి అసలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాకుండా మేము ఎలా వాళ్ళని నమ్ముతాం? వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తోందండి. సరే, అయితే ఇదా నేను చెప్పాను, మేము మంచి ఏది ఉంటే తీసుకుంటాం సార్, చెడు ఏది ఉంటే అది వదిలేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు చిటుకో ఇల్లు కట్టాడు కాబట్టి నేను ఏమోనని పక్కన పెట్టడం, ఆ ఇంటి మీద లబ్ధిదారులకు ఇవ్వకుండా 5 సంవత్సరాలు పాడుపెట్టి దాని మీద అప్పులు తెచ్చుకోవడం, అది మా పద్ధతి కాదు. మహిళలందరికీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళ భర్తల కిడ్నీలు లివర్లు తినేయటం మా పద్ధతి కాదు. 3 రాజధానులు అని చెప్పి ఆఫ్రికా దేశాన్ని ఉదాహరణ చూపించాడు. ఇది ఆఫ్రికా వెళ్తాడేమో అనుకున్నా. ఆ 5 సంవత్సరాల 3 రాజధానులు ఎలా ఉన్నాయో చూసి ఆఫ్రికా లాగా ఈ ఆంధ్రప్రదేశ్ని చేస్తాడని భయపడ్డా నేను. చేశాడు, వెళ్లకుండానే ఆఫ్రికా చేసి వదిలిపెట్టేశాడు. మేము సింగపూర్ చేయాలనుకుంటే కడుపు మండిపోతా ఉంది, గ్యాస్ పెరిగిపోతా ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది వీళ్ళందరూ. అంటే కాదు ఇక్కడ రఫీ గారు, ఇక్కడ ఆయన అడుగుతుంది ఏంటంటే ఎందుకు మీరు విస్మరించారని అడుగుతుంటే, అసలు రూపాయి కూడా పెట్టుబడి అయినప్పుడు మేము విస్మరించడం ఏంటి, అసలు రూపాయి పెట్టుబడి తెచ్చారో అడగండి అని అడుగుతున్నారు. అలాగే ప్లాన్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు, 15 కోట్లు రివైజ్డ్. ఒక నిమిషం చిన్నప్పటి గారు, మీరు అడిగింది అడుగుతున్నా. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం ఉండండి, మీరు అడిగింది అడుగుతున్నా. ప్లాన్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు, ఒక కన్సల్టింగ్ కంపెనీ 15 కోట్లు రివైజ్డ్ ప్లాన్ 15 కోట్లు ఛార్జ్ చేసిందని చెప్తున్నారు. ఏంటి అన్ని వాస్తవాలా? వాళ్ళు రాజధాని నిర్మాణంలో 52% షేర్ తీసుకున్నారు, ప్లాన్ ఫ్రీగా ఇచ్చారు. అది రికార్డు. మీరు ఎక్కడికైనా ఎవరినైనా అడగమనండి, లేకపోతే సిఆర్డి ఆఫీస్కి రమ్మనండి, నేను చూపిస్తాను. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు, మీరు ఏ ప్రూఫ్ తో చెప్తున్నారు? చిన్నప్పటి గారు ప్లాన్ ఫ్రీగా ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారు, మీరు కాదు 15 కోట్లు తీసుకుని ఇచ్చారని మీరు అంటున్నారు. సింగపూర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించమన్నాం. రాజినటువంటి వార్త అబద్ధమైతే అబద్ధం చెప్పడం. 17 కోట్ల రూపాయలు మీరు చేయలేరు, మీరు చేత కాదు, ఎవరైనా చేస్తుంటే కడుపు మంటతో ఏడుస్తారు. 5 సంవత్సరాలు ఇచ్చారు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక బ్రిడ్జి వేయలేదు, ఒక రోడ్డు కట్టలేదు. మేము కట్టినటువంటి బ్రిడ్జికి విజయవాడలో రిబ్బన్ కట్ చేసి నేనే కట్టాలని కాళ్ళు ఎగరేశాడు. ఏది కట్టాలి నువ్వు చెప్పు. ఒకటి నువ్వు అన్న క్యాంటీన్లు తీసి పేదవాడు తినేటువంటి అన్నం తినేటువంటి సమయం వచ్చినప్పుడు చెప్తా. అది కాదు, అన్నా క్యాంటీన్లు ఎత్తేసి ఆ అన్నా క్యాంటీన్లో సచివాలయాలు పెట్టాడు. నేనేదో సచివాలయాలు కట్టానని చెప్పి పెద్ద ఊరేగుతున్నాడు. అరే రైతులు పండించినటువంటి ధాన్యానికి గోధుమ సంచులు ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వం 550 కోట్లతో విశాఖపట్నం ఋషికొండ గురికించి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఈయన చేసినటువంటి గొప్పతనం ఏంటా అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అతను చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటా అంటే, ఋషికొండలో ఆయన భార్య హాయిగా ఉండడానికి, చక్కగా ఉండడానికి ప్రజలకి అతని బాత్రూమ్ లో సగం కూడా లేదు. పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆ ఇల్లు మంచం కూడా పట్టదన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చెప్పాడంటే, మంచం కూడా పట్టదు ఆ ఇంట్లో, ఆ ఇల్లు ఏంటంటే మార్చండి ఆ డిజైన్ అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. కానీ అతనికైతే పెద్ద బాత్రూమ్ కావాలా, పెద్ద హాల్ కావాలా, అన్ని కావాలా. పేదోడికి మాత్రం సెంటు భూమిలోనే మొత్తం, గేదెలు కట్టుకునేది కూడా దాంట్లోనే, మొత్తం సెంటు భూమిలోనే. ఎక్కడ కట్టావా ఇల్లు? 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇచ్చావా? ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కలేని కొండల్లో దిగలేని చెరువుల్లో ఇచ్చాడు. మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు కుంభకోణాలు దాంట్లో దిగి పడేశాడు. ఇవాళ పేపర్లో వచ్చింది, కరోనాలో కుంభకోణం చేశాడండి. కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో పనికి ఆహారంలో కుంభకోణం చేశాడండి. ప్రతి కార్డు ముఖ్యమంత్రి దగ్గర నుండి అందరూ దోచుకున్నారు నెల్లూరులో.
జైలుకి వెళ్తున్నారు ఆ నాయకులందరూ కూడా. ప్రతి వాడు దొరికిన చోట దొరికినట్టు దోచుకున్నారు. ఏమీ లేదు. మా డబ్బులతో మేము అసెంబ్లీ కట్టామని చెప్పామా? మా డబ్బులతో ఏమైనా అమరావతి కట్టామని చెప్పామా? మేము కట్టామని చెప్తున్నాం. మా ప్రభుత్వం కట్టించింది. నువ్వు కట్టలేదని చెప్పావు. మీ వల్ల కాల రోడ్లు తవ్వుకొని దోచుకున్నాడు మీ ఎంపీ నందిగామ సురేష్. అమరావతిలో సుజాత గారు ఇనుప కడ్డీలు దోచుకున్నారు. మీకెక్కడ మీరు ఇవాళ కేసులకి మొత్తం కూడా పీకల లోతు కేసుల్లో కూరుకుపోయి నీతులు మీరు చెప్తున్నారు. ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసిన సిగ్గు లజ్జ బుద్ధి అనేది రాకుండా ఆడెవడో విద్యాసాగర్ అంటే జర్మనీలో కూర్చున్నాడు. ప్రపంచ బ్యాంక్ 200 ఉత్తరాలు వేరు వేరు పేర్ల మీద పంపించాడు. అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు, అమరావతికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి పంపించాడు. తీరా చూస్తే ఆ విద్యాసాగర్ అంటాడు వైసీపీ సానుభూతి పరుడు. వాడు 200 ఉత్తరాలు రాసిన ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ 15,000 కోట్లని గ్రాంట్ గా ఇవ్వబోతా ఉంది రేపో ఎల్లుండో. వచ్చండి ఏమైనా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజకీయాలు నేర్చుకోవాలా, పరిపాలన నేర్చుకోవాలా? ఏమొచ్చు జగన్మోహన్ రెడ్డికి? దోచుకోవడం దాచుకోవడం, బాబాయిని చంపితే కానీ అధికారానికి రాలేదని చెప్పి బాబాయిని చంపి చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అమరావతి నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ఒక రాజధాని నిర్మాణానికి సహకరిస్తే తప్పే ఉంది. అలా సహకారం లేకుండా ఇంకా తప్పుడు మెయిల్స్ పెడుతూ వచ్చే పరిస్థితులు కూడా వెనక్కి వెళ్ళేలా చేస్తున్నారంటే ఎలా చూడాలి? ఒక నిమిషం చెప్పిద్దాం, దానికి ఆన్సర్ చెప్పిద్దాం. ఉండండి హ్యాపీనెస్ కూడా పెడితే 9,000 కోట్లు వచ్చినాయి మాకు. సుజాత గారు వస్తారు. ఒక నిమిషం దీనికి ఆన్సర్ ఇచ్చాక మీ దగ్గరికి వస్తారు సుజాత గారు. 9,000 కోట్లు ఇచ్చారు. దొంగ ఉత్తరాలు రాసినా సరే చిన్నప్పటి గారు రఫీ గారికి అవకాశం ఇవ్వాలి కానీ గంట సేపు ఆయనే చెబుతాడు. చిన్నప్పటి గారు మాట్లాడండి, చెప్పాను. రఫీ గారు ఒక్క నిమిషం చిన్నప్పటి గారు రఫీ గారు ఆపిందా? నేను మాట్లాడను. మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడారు.